సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 98075569. కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో 2 పియర్లు కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకి లీకేజ్లు ఏర్పడ్డాయన్నారు. ప్రాజెక్టుకి మరింత నష్టం జరగకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సూచనల మేరకు మరమ్మతులు చేస్తున్నట్టుగా వివరించారు ఉత్తమ్. అయితే ఈ 3 బ్యారేజ్లలో నీరు నిల్వ చేయొద్దని NDSA స్పష్టంగా చెప్పిందన్నారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్గా డ్యామేజ్ అయ్యింది. ఎందుకంటే 3 2 బ్యారేజెస్ సీరియస్ లీక్స్ డెవలప్ అయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత భూమిలో కుంగిపోయింది. గత ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కిందికి వదిలిపెట్టుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా నీరు స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి NDSA చెప్పింది. ఆ విధంగా మేము NDSA ఇంటరిమ్ మెజర్స్ పని మొదలుపెట్టాం. మరి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ LNT కింద, అక్కడ అన్నారం బ్యారేజ్ ఆఫ్కాన్ కింద, సుందిల్ల బ్యారేజ్ నవయుగ కంపెనీ కింద వాళ్ళ ఖర్చుతోనే ఈ టెస్టింగ్లు కానీ ఈ రిపేర్లు కానీ పని మొదలుపెట్టడం జరిగింది.